మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఒక్కసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మీరు మొదట ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలు ఇస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న మనకి ఒక ఇరకాటం ఏంటి అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే ఒక ప్రశ్నకి ఒక రైట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తే రాంగ్ ఆన్సర్కి 1/3 అనేది కట్ అయిపోతుంది. యూపీఎస్సీ మోడల్లోనే 1/3 అనేది కట్ అవుతుంది. కానీ యూపీఎస్సీ 2 మార్కులకు ఉంటుంది ఒక ప్రశ్న, మనకి మాత్రం 1 మార్కే ఒక ప్రశ్న ఉంటుంది. 1/3 అనేది కట్ అయిపోతుంది. సపోజ్ నువ్వు 3 ప్రశ్నలు పెట్టావు. ఈ 3 ప్రశ్నల్లో 2 కరెక్ట్ అయ్యాయి, 1 తప్పయింది. అంటే అక్కడ 2 మార్కులు మైనస్ ఇక్కడ 1/3, అంటే 1, 2/3 మార్కులు మాత్రమే నీకు వస్తాయి. అలా అన్నమాట. మెయిన్స్ పరీక్ష. ఈ మెయిన్స్ పరీక్ష కూడా 150 మార్కులకేమో పేపర్ 1, ఇంకో 150 మార్కులకి పేపర్ 2, మొత్తం కలిపి 300 మార్కులకు ఉంటుంది. తర్వాత సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ 3 స్టేజెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలో. ఈ గ్రూప్ 2 పరీక్షలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సాధారణంగా ఒక పోస్టుకి 12 మందిని తీస్తారు. సాధారణంగా ఒక పోస్టుకి 12 మందిని తీస్తారు. అంటే ఇక్కడ 1000 పోస్టులు ఉన్నాయి అంటే 12,000 మంది మెయిన్స్ రాస్తారు అని. కానీ గతసారి 2023 నోటిఫికేషన్ చూసుకుంటే ఒక పోస్టుకి 100 మందిని తీశారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షకి ఒక పోస్టుకి 100 మందిని తీశారు. 95,000 మంది మెయిన్స్ పరీక్ష రాశారు. ఎప్పుడైతే 95,000 మంది మెయిన్స్ పరీక్ష రాస్తారో ఆటోమేటిక్గా చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది మెయిన్స్ పరీక్షలో కూడా పెరుగుతుంది. అది ఎలా పెరిగింది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. తర్వాత మెయిన్స్ పరీక్ష నుంచి సిపిటికి 1:2 రేషియోలో తీస్తారు. అంటే 100 పోస్టులు ఉంటే 200 మందిని తీస్తారు. ఇది 3 స్టేజెస్. ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది, మెయిన్స్ పరీక్ష ఉంటుంది, మరియు సిపిటి ఉంటుంది. ఈ 3 స్టేజ్.